గైస్ ఈ వీడియోలో మనం 4 సినీ అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సినీ అప్డేట్ వచ్చేసి థియేటర్స్ లో దూసుకుపోతున్న సింగిల్ మూవీ శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా జంటగా నటించిన సింగిల్ మూవీ అయితే థియేటర్స్ లో దూసుకెళ్ళిపోతుంది. యూత్ఫుల్ ఎంటర్టైన్ గా కామెడీ పరంగా అయితే సినిమా అద్భుతంగా ఉంది. అలాగే వెన్నెల కిషోర్ గారు అయితే ఈ సినిమాలో అద్దరు కొట్టేశారు కామెడీతో. సో ఈ సినిమాని మీరు చూసారా లేదో కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక రెండో అప్డేట్ వచ్చేసి ఇండస్ట్రీలోకి మరో ఎన్టీఆర్ జానకిరామ్ గారి కొడుకు నందమూరి తారక రామారావు అయితే సినీ ఇండస్ట్రీలోకి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో వైవిఎస్ చౌదరి గారు అయితే ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఈ సినిమా అయితే ఈ రోజు అయితే క్లాప్ కొట్టారు. ఎవరు కొట్టారంటే ఏపీ సీఎం చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు అయితే ఈ సినిమాకి అయితే క్లాప్ కొట్టి అయితే స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి వీణ అయితే హీరోయిన్ గా అయితే నటిస్తుంది. ఇక మూడో అప్డేట్ వచ్చేసి RRR లైవ్ కాన్సర్ట్ లో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ అయితే పాల్గొన్నారు. ఇదైతే లండన్ లో జరిగింది. ఇక్కడ రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారికి అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా చెప్పేశారు. ఇక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ నాటు స్టెప్ కి చిరంజీవి గారు అలాగే బాలయ్యబాబు గారు స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నానని ఎన్టీఆర్ గారు చెప్పారు. ఇక నాలుగో అప్డేట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్, ఈ రెండు మూవీస్ అయితే మే 30న రిలీజ్ అవడానికి అయితే సిద్ధమవుతున్నాయి. ఈ రెండు మూవీస్ లో ఖచ్చితంగా ఒక సినిమా అయితే వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఒకవేళ హరిహర వీరమల్లు గానీ ఏదైనా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గానీ పెండింగ్ ఉంటే హరిహర వీరమల్లు అయితే పెండింగ్ పడుతుంది. ఒకవేళ లేదు కానీ అన్ని సెట్ హరిహర వీరమల్లు గానీ మే 30న థియేటర్లోకి వస్తే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ అయితే వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఈ రెండు మూవీస్ లో అయితే ఖచ్చితంగా ఒక సినిమా అయితే వెనక్కి వెళ్తుంది. బట్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో మే 30న ఏ సినిమా రిలీజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరొక సినీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బై. థ్యాంక్స్.